క్రీస్తునందు ప్రియులకు గనుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి దేవుడిస్తున్నటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, నేటి దిన వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా, రమ్ము, నిన్ను ఫరో వద్దకు పంపెదను. ప్రియులరా, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో, దేవాతి దేవుడు ఎంత తన ప్రజల పట్ల బాధ్యత వహిస్తూ ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిజముగా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారి కలిగి ఉన్నటువంటి శ్రమలలో ఎంతగా శోధించబడుతూ ఉన్నారో ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి కష్టాలలో, వారి ఇరుకులలో, వారి ఇబ్బందులలో వారిని చూచిన దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నాడు. ఈ మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. నిజంగా ఆయన చూసేటువంటి దేవుడు, ఆయన వినేటువంటి దేవుడు. వారి బాధలను ఆయన చూస్తూ ఉన్నాడు, వారి మొరలను ఆయన వింటూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి వేదనను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి నీవు అధైర్య పడవలసినటువంటి ఆవశ్యకత లేదు. మొరను ఆలకిస్తున్నటువంటి దేవునికి, ప్రార్థనను ఆలకించువానికి మనము ప్రార్థించగలిగితే నిశ్చయముగా వాటన్నింటిలో నుండి దేవుడు మనలను విడుదల చేస్తాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకు అదే జరుగుతూ ఉంది. ఎక్కడో ఐగుప్తులో వారు బాధపడుతుంటే, ఎక్కడో ఐగుప్తు దేశంలో వారు ఇబ్బందులు పడుతూ ఉంటే, ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి మోషే దగ్గరకు దిగి వచ్చి ఉన్నాడు. దేనికో తెలుసా? తన ప్రజలను వారు కలిగి ఉన్నటువంటి శ్రమలలో నుండి, వారు కలిగి ఉన్నటువంటి ఇబ్బందులలో నుండి విడిపించుటకు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిశ్చయముగా నీకు తోడైయుండునుగాక. నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి వేదనలలో, బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను విడిపించి తన రాజ్య మహిమకు వారసులుగా చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రజల బాధను నిశ్చయముగా చూచావు, నీ ప్రజల మొరలను నువ్వు నిశ్చయముగా విన్నావు. కనుక వారిని విడిపించడానికి మోషే నాయకత్వాన్ని ఎన్నుకున్నావు. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలు కలిగి ఉన్నటువంటి ప్రతి వేదనలలో, బాధలలో, శోధనలో నీవు చాలిన దేవునిగా ఉండి వారిని వాటన్నింటిలో నుండి విడిపించి నీ సజీవమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 93901
77778 మరియు 9395555446. ప్రభు మీకు తోడైండునుగాక. ఆమేన్.